కంచుకోటను కాపాడుకోవాలనుకున్నారు. లాస్ట్ మినిట్ వరకు నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చింది వైసీపీ. పోలింగ్ రోజుకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. నాన్ లోకల్ జనం వచ్చారన్నారు. నాన్ లోకల్స్ ను తెప్పించి టీడీపీ ఓట్లు వేయించుకుందని కూడా అలిగేషన్ చేశారు. కొన్ని బూత్లలో రీపోలింగ్ జరిగినా బాయ్కాట్ చేసింది ఫ్యాన్ పార్టీ. ఇదంతా చూస్తుంటే ఎక్కడో తేడా కొట్టినట్లు అనిపిస్తోందా? వైసీపీ అధినేత మాటలో అర్థమేంటి? ఫలితంపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారా? సిచ్యువేషన్ బాలేనప్పుడు చిల్లవడం తప్ప వేరే మార్గం లేదనుకుంటున్నారా? పులివెందుల జడ్పీటీసీ బైపోల్ రిజల్ట్ పై క్లారిటీ వచ్చేసిందా? వైసీపీ రీపోలింగ్ ను బహిష్కరించడం వెనుక కారణం అదేనా? సిచ్యువేషన్ బాలేదని చిల్లవుతున్నారా? వైసీపీ అధినేత జగన్ మాటల్లో ఆంతర్యమేంటి? ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ముందే డిసైడ్ అయిపోయారా? పులివెందుల జడ్పీటీసీ బైపోల్ 15 రోజులుగా ఒక్కటే చర్చ. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయన్నంత హీట్ కనిపించింది. అయితే అది వైఎస్ ఫ్యామిలీ కంచుకోట. అక్కడ ఏకగ్రీవం తప్ప ఎన్నిక జరిగిన సందర్భాల్లేవు. ఎలక్షన్స్ జరిగిన బంపర్ మెజారిటీతో గెలిచి తీరుతామని ధీమాగా చెప్పుకొచ్చారు వైసీపీ లీడర్లు. అందుకు తగ్గట్లే అభ్యర్థి ప్రకటన, అట్టహాసంగా నామినేషన్, ఓవరాల్ గా ఎంపీ అవినాష్ రెడ్డిని రంగంలోకి దింపి గెలిచి తీరాలని, పరువు నిలబెట్టుకోవాలని భగీరథ ప్రయత్నమే చేసింది వైసీపీ. కానీ కూటమి అధికారం ముందు, టీడీపీ నేతల పట్టుదల ముందు ఫ్యాన్ పార్టీ గాలి ఏమాత్రం సరిపోయినట్లు కనిపించట్లేదు. వైసీపీ అధినేత జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి మాటల్ని బట్టి చూస్తే పులివెందుల జడ్పీటీసీ బై ఎలక్షన్ రిజల్ట్ పై ఇప్పటికే వారు ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. వైసీపీ ఏజెంట్లను అడ్డుకుని రిగ్గింగ్ చేసుకున్నారని, ప్రభుత్వానికి దమ్ముంటే ప్రతి బూత్ వెబ్కాస్టింగ్ ఫుటేజీని వైసీపీ కార్యకర్తలకిచ్చే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు జగన్. కేంద్ర బలగాల రక్షణలో జడ్పీటీసీ బై ఎలక్షన్ మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే బైపోల్ రిజల్ట్ పై ఇప్పటికే ఆయన ఓ స్పష్టతకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి అయితే టీడీపీతో పాటు పోలీసులతో పోరాడామని, ఇప్పుడు రచ్చ చేసి ఫలితం లేదని కేడర్కు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మన రోజులు కావు, టైం వచ్చినప్పుడు అన్ని లెక్కలు సరిచేద్దామని కార్యకర్తలకు భరోసా కల్పించారు. వీళ్ళిద్దరి కామెంట్స్ ను బట్టి చూస్తే జడ్పీటీసీ సీటును కోల్పోయామని చెప్పకనే చెప్పినట్లయింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమిని వైసీపీ ముందే అంగీకరించిందా అన్న టాక్ నడుస్తోంది. 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగింది. అక్కడ 1000 ఓట్లు ఉన్నాయి. మొత్తం 10,000 ఓట్లలో 7,500 పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. రీపోలింగ్ జరిగిన 2 బూత్లలో 1000 ఓట్లు ఉన్నాయంటే అవి తక్కువేం కాదు. గెలుపోటములను డిసైడ్ చేయొచ్చు. అయినా రీపోలింగ్ ను వైసీపీ బహిష్కరించడం చూస్తుంటే ఎక్కడో తేడా కొట్టిందని అర్థమైనట్లే కనిపిస్తోంది. 11 మంది అభ్యర్థులు పోటీ చేయగా పోటీ మాత్రం టీడీపీ వైసీపీ మధ్య నడిచింది. అయితే 12న జరిగిన పోలింగ్ పై వైసీపీ తీవ్ర అభ్యంతరాలు తెలుపుతోంది. మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాల పర్యవేక్షణలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై కోర్టుకెళతామని అంటున్నారు నేతలు. అయితే 2 చోట్ల రీపోలింగ్ ను వైసీపీ బహిష్కరించడంతో ఫలితం టీడీపీకి అనుకూలంగా వచ్చే అవకాశముందని అంటున్నారు. వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష టీడీపీ కూడా ఇలానే ఎన్నికలకు దూరంగా ఉంది. దాంతో అప్పటి లోకల్ బాడీ పోల్స్ లో వైసీపీ వన్ సైడ్ విక్టరీ సాధించింది. అందుకే రీపోలింగ్ లో కూడా వైసీపీ పార్టిసిపేట్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 1000 ఓట్లను వైసీపీ వదులుకుందంటే పులివెందుల ఫలితం ప్రతికూలంగా వస్తుందని ఆ పార్టీ అంచనాకు వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జడ్పీటీసీ ఉప ఎన్నికలో మొత్తం దాదాపు 7,500 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సగానికి పైగా ఓట్లు సాధించిన వారు గెలిచినట్లు. అంటే కనీసం 3,500 ఓట్లు రావాల్సి ఉంటుంది. రీపోలింగ్ జరిగిన 1000 ఓట్లలో మెజారిటీ సాధిస్తే వైసీపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండేదని, ఫలితం తారుమారయ్యే అవకాశం ఉండేదని అంటున్నారు. కానీ రీపోలింగ్ కు దూరంగా ఉండి ఓటమిని ఒప్పుకున్నట్లయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన భారీ తేడాతో ఓడిపోవడం ఖాయమని వైసీపీ ఓ అంచనాకు వచ్చిందని, అందుకే రీపోలింగ్ ను బహిష్కరించిందంటున్నారు. అందుకు తగ్గట్లే జగన్, అవినాష్ రెడ్డి కామెంట్స్ ఉన్నాయని, కౌంటింగ్ సందర్భంగా కూడా వైసీపీ పార్టిసిపేషన్ పెద్దగా ఉండకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. పులివెందుల జడ్పీటీసీ బైపోల్ ఫలితం ఎలా ఉండబోతోందో, రిజల్ట్ తరువాత పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.